రేపు సోమవారంతో కూడి మనకు సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ రోజున మర్చిపోకుండా ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. ఇలా పెడితే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని నిష్ట నియమాలతో పూజించి ఈ నామాన్ని పట్టించినా సరేనండి, ఒక్క మాట అనుకున్నా సరే మీకేంటంటే గనక విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ గణపతి అనుగ్రహం కలుగుతుందన్నమాట. సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపు ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా స్నానం చేసే నీటిలో కొంచెమంత పసుపుని వేసుకుని స్నానం చేయండి కొద్దిగంత. ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంట్లో గణపతి చిత్రపటాన్ని ఏంటంటే గనక క్లీన్ చేసుకోండి. అలా చేసిన తర్వాత ఏంటంటే గనక గణపతి పటాన్ని గరికతో లేదా ఎర్రటి పుష్పాలతో చక్కగా అలంకరించండి. మందార పువ్వులతో, గులాబీ పువ్వులతో. అలానే కాకుండా ఏంటంటే గనక గరిక మాలను సమర్పిస్తే చాలా మంచిది. గరిక మాలను సమర్పించలేని వారు 21 గరిక పూసల్ని తీసుకుని గణపతికి సమర్పించవచ్చు అనమాట. ఇలా చేసిన తర్వాత ఏంటంటే గనక చక్కగండి దీపం వెలిగించండి. దీపం ఏంటంటే గనక కొబ్బరి నూనెతో వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ కొబ్బరి నూనె అందుబాటులో లేకపోతే మీరు ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టండి. కానీ మీకు కోరికలు తీరటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కొబ్బరి నూనె దీపం పెట్టండి. పెట్టిన తర్వాత అందులో ఏంటంటే గనక ఒక లవంగాన్ని వేసేసి దీపం పెట్టండి. మీరు కొబ్బరి నూనెతో దీపం పెట్టినా ఏంటంటే గనక ఆ దీపంలో లవంగాన్ని వేయండి. అలానే కాకుండా ఏంటంటే గనక నార్మల్ గా అండి మనం డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలా దీపం పెట్టినా ఏంటంటే గనక ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి. ఖచ్చితంగా ఏంటంటే గనక లవంగానికి పువ్వు ఉండాలండి. లవంగానికి పువ్వు ఉంటే చాలా మంచిదండి. లవంగానికి పువ్వు లేకపోతే అదేంటంటే గనక మనము అంటే దీపంలో వేసుకొని మనం కోరిక చెప్పుకుంటే అది తీరదనమాట. మీ కోరిక తీరాలంటే ఏంటంటే గనక లవంగాన్ని చేతిలో పట్టుకుని మీ కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక అది దీపంలో వేయండి. వెలుగుతున్న దీపంలో లవంగాన్ని వేయాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని ఏంటంటే గనక ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుంది. ఇక రేపేంటంటే గనక చక్కగండి ఇలా దీప ధూప నైవేద్యాలతో పూజించండి. నైవేద్యం అంటే ఏమీ లేదు, మనం దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కని పెట్టినా లేదంటే అరటిపళ్ళు పెట్టినా సరేనండి, గణపతి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఆ తర్వాత ఓం గం గణపతి నమః అనే అంటే మంత్రాన్ని ఏంటంటే గనక 21 సార్లు పఠించండి. లేదంటే ఓం వక్రతుంటాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు 21 సార్లు పఠించవచ్చు. ఇలా ఏది పఠించినా కానీ మీకు ఫలితం వస్తుంది, మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది.